హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మరొకసారి మీ ముందుకు వచ్చానండి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఈ రోజుల్లో చాలామందికి ప్రోటీన్ లాస్ ఉంటుందండి. పిల్లలకి ప్రోటీన్ లాస్, పెద్దలకి ప్రోటీన్ లాసు, నడు వయసులకు ప్రోటీన్ లాసు, ప్రెగ్నెన్సీ వాళ్ళకి ప్రోటీన్ లాసు. అయితే ఈ ప్రోటీన్ లాస్ వల్ల చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రోటీన్ పౌడర్లు కొనుక్కొని బీ ప్రోటీన్, డి ప్రోటీను, హార్లిక్స్లు, అలాగే బూస్ట్లు. చాలామంది పిల్లలు వీక్గా ఉన్నారని బూస్ట్లు కొంటారు, హార్లిక్స్ కొంటారు, ప్రోటీన్ పౌడర్లు కొంటారు. ప్రెగ్నెన్సీ వాళ్ళకి డాక్టర్లు ప్రోటీన్ రాస్తూ ఉంటారు. చాలామందికి ప్రోటీన్ రాస్తూనే ఉంటారండి. ప్రోటీన్ మన బాడీకి ఎంతో అవసరమో మీకు తెలిసిన విషయమే. ఎందుకు అంటే ప్రోటీన్ కణాలకు అవసరం. ఇప్పుడు ఈ కణాలు ఉన్నాయి, మన శరీర తత్వం ఉన్నది చూసారా? ఇవన్నిటికీ కూడా ప్రోటీన్ చాలా అవసరం. మన శరీర బరువు ఎంత ఉందో రోజుకి అంత ప్రోటీన్ ఉండాలి. మన శరీరం 50 కేజీలు ఉందంటే 50 గ్రాముల ప్రోటీన్ ఉండాలి. 60 కేజీలు ఉన్నామంటే 60 గ్రాముల ప్రోటీన్ ఉండాలి. 70 కేజీలు ఉన్నామంటే 70 గ్రాముల ప్రోటీన్ ఉండాలి. ఈ ప్రోటీన్ ఈ కణాలు తీసుకొని శక్తివంతంగా పనిచేస్తాయి. మనం తినే అన్ని పదార్థాల కంటే ప్రోటీన్ చాలా ఎక్కువగా మన శరీరానికి అవసరం. అందుకారణం చేత చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే బక్క చక్కగా ఉండేవాళ్ళు, బరువు తక్కువగా ఉండేవారు, ప్రెగ్నెన్సీ వాళ్ళకి, అలాగే షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు, వృద్ధులు హార్లిక్స్ తీసుకోవడం, లేదా బూస్టులు తీసుకోవడం, లేదా ప్రోటీన్ పౌడర్లు తీసుకోవడం, పాలలో కలుపుకొని తాగడం చేస్తూ ఉంటారు. రకరకాల పదార్థాలు పిండి చేసి ఆ పాలు కలిపి, ఆ పాలలో కెమికల్ కలిపి తయారు చేసిన ప్రోటీన్ అండి అది. దాంతో సమృద్ధిగా ప్రోటీన్ అందుతుందా? బక్కగా ఉండేవాళ్ళు, సన్నంగా ఉండేవాళ్ళు, బరువు తక్కువగా ఉండేవారు, ప్రెగ్నెన్సీ వాళ్ళకి సరైన రీతిలో ప్రోటీన్ అందుతుందా? ప్రోటీన్ అందితే శరీరం ఎందుకండి ఇంత బలహీనంగా ఉంటుంది, ఇన్ని రోగాలు అవుతాయి. మన శరీరానికి ఇవ్వవలసిన ప్రోటీన్ చక్కగా ఇస్తే మనకి శరీరం ఇంత బలహీనంగా ఉండదు, ఇన్ని జబ్బుల పాలు అవ్వదు. ఇన్ని జబ్బులు మనకు రావడానికి బాడీకి గల కారణం ప్రోటీన్. ప్రోటీన్ ఎవరిలోనే తక్కువగా ఉంటుందో కణాలు తీరు తగ్గిపోద్ది, యాంటీబాడీస్ తగ్గిపోతాయి, మల్టీపవర్ తగ్గిపోద్ది. అప్పుడు మనలో ఉన్న రోగనిరోధక శక్తి పడిపోతుంది. కణాలు ఏ జబ్బునైనా ఎదుర్కోవు, వచ్చిన వైరస్ని, వచ్చినది బ్యాక్టీరియాని చంపలేకపోతుంది అనమాట, దాడి చేయలేకపోతుంది అనమాట. బయట జబ్బుల బలము మన శరీరానికి ఎక్కువైపోతుంది, కణాల బలం తక్కువైపోతుంది. ఈ ప్రోటీన్ సరిగ్గా అందకే. ఇప్పుడు హెర్బలైఫ్ రకరకాల పౌడర్స్ ఉన్నాయి, వేల ఖర్చు పెడుతూ ఉంటారు ఈ ప్రోటీన్ కోసం. ఎందుకంటే ప్రోటీన్ శరీరానికి అవసరం. అయితే ఈ ప్రోటీన్ పేదవారికి అందుబాటులో లేదు, ధనికులకే ఉంది ఇది. మరి ఇలాంటి ప్రోటీన్ పేదవారికి, ధనికులకి, అందరికీ కావాలంటే ఏం చేయాలి? మనం శరీరంకి ప్రోటీన్ ఉంటేనే మంచిది. ప్రతిదీ కణమేనండి. మన జుట్టు కణము, కళ్ళు కణం, మన శరీరం మొత్తం ఎముకలు అన్ని కణాలే. ప్రతి కణంకి ప్రోటీన్ అవసరం. అది ప్రోటీన్ ఉంటేనే మన శరీరం సమృద్ధిగా, అందంగా, బలంగా, ఆరోగ్యంగా ఉంటుంది. కనుక ఈ ప్రోటీన్ మనకి ఈ బాడీకి అవసరం. కనుక మీరందరూ కూడా కోడిగుడ్లు, ఇప్పుడు మనకి చాలా తక్కువగా దొరికే కోడిగుడ్డు అంటే గుడ్డు ఇప్పుడు ప్రస్తుతానికి 7 రూపాయలు. ప్రతి మనిషి, ప్రతి ఒక్కరు, చిన్నలు పెద్దలు చెప్తున్నాను, రోజుకు 2 కోడిగుడ్లు తినండి. ఒక కోడిగుడ్లో 6.3 ప్రోటీన్ ఉంటుందండి. 6.3 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. రోజుకు 2 గుడ్లు ఎవరైతే ప్రతిరోజు తింటారో వాళ్ళకి ప్రోటీన్ సమృద్ధిగా అందుతుందండి. వేల ఖర్చు పెట్టవలసిన పని లేదు, వందలు ఖర్చు పెట్టవలసిన పని లేదు. అందులో సమృద్ధిగా ప్రోటీన్ అందుతుందా అంటే అందదు. కానీ గుడ్డులో నుండి మనకు వచ్చే ఈ 6 గ్రాముల ప్రోటీన్ సమృద్ధిగా మన శరీరానికి అందుతుందండి. కనుక ప్రతి ఒక్కరూ ఈ గుడ్లు అనేవి రోజుకు 2 తినాలి. అది కూడా పూర్తిగా ఉడకబెట్టకూడదు, గట్టిగా ఉడకబెట్టదు. బాయిల్ ఎగ్ అంటే ఉడకని గుడ్లు తినండి. ఇంకా పచ్చిగుడ్లు కొన్నిసార్లు తాగండి. లేదు పచ్చిగుడ్లు తాగలేను అనుకుంటే ఆమ్లెట్ చేసుకొని, కూర వండుకొని
లేదా ఉడకబెట్టుకుని ఏదో ఒక రూపంలో ఏదో ఒక దోశ మీద వేసుకోవడము. బాయిల్ ఎగ్ ఎక్కువగా ఎగ్లో ఉండే ప్రోటీన్ ఉడకబెట్టేటప్పుడు ఉండే ప్రోటీన్ వండేటప్పుడు ఆమ్లెట్ చేసేటప్పుడు ఉండదండి. కనుక ఉడకని గుడ్లు ఉంటాయి, అవి తింటూ ఉంటే మన శరీరానికి చాలా మంచిది. గుడ్లలో ఉండే కాల్షియం, విటమిన్ D3, బి కాంప్లెక్స్ మొత్తం ఉంటుందండి. కాల్షియం ఉంటుందండి, మెగ్నీషియం ఉంటుందండి, అలాగే గుడ్లో ఏంటంటే ప్రోటీన్ ఉంటుందండి. ఎన్ని పోషకాలు ఉన్నాయి తెలుసా? యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయండి. మన శరీర తీరు చక్కగా పనిచేయాలంటే, మన కళ్ళు చక్కగా పనిచేయాలి అంటే యాంటీ ఆక్సిడెంట్లు కావాలి. అవి గుడ్లో సమృద్ధిగా ఉన్నాయండి. ఎగ్స్ ఎవరైతే ఎక్కువగా తింటారో ప్రతిరోజు తినాలండి. చాలా తక్కువ, మన శరీరానికి చాలా బలం, ప్రోటీన్ సమృద్ధిగా అందుతుంది. మన ఎముకలు దృఢంగా ఉండాలన్నా, చర్మ సౌందర్యం మెరిచిపోవాలన్నా, జుట్టు ఊడకుండా ఎయిర్ లాస్ రాకుండా ఉండాలన్నా, దంతాలు శుభ్రంగా ఉండాలన్నా, జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేయాలన్నా, మలబద్ధకం పోవాలన్నా, లివర్ సరిగ్గా పనిచేయాలన్నా, గుండె తీరు చక్కగా పనిచేయాలన్నా ఈ గుడ్ ఎగ్ కావాలండి. ఎవరైతే రోజుకు 2 ఎగ్గులు తింటారో గుండె చక్కగా పనిచేస్తుంది. ఎందుకంటే దీంట్లో HDL కొలెస్ట్రాల్ ఉంటుంది, LDL కొలెస్ట్రాల్ ఉండదండి. LDL కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, అంటే చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది. దానివల్ల గుండెకి చాలా ఆరోగ్యం, గుండెకి చాలా మంచిది, శరీరానికి చాలా మంచిది. చెడు కొలెస్ట్రాల్ ఉండదు కదండి. గుడ్లో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయో తెలుసా? రోజుకు 2 గుడ్లు ఉడకబెట్టుకుని తినండి. ఎన్నో రకాలుగా ఖర్చు పెడుతూ ఉంటారు, లేని దానికి ఖర్చు పెడుతుంటారు. కొంతమంది బరువు తక్కువగా ఉంటారు పిల్లలు, వాళ్ళకి రోజుకు 2 గుడ్లు ఇవ్వండి, లేదా 4 గుడ్లు ఇవ్వండి, నష్టమేం లేదు. తెల్ల సొనాలో ఎక్కువ ప్రోటీన్లు ఉన్నాయి, ఎక్కువ విటమిన్స్ ఉన్నాయి. ఇంక పచ్చ సొనాలు ఇంకా ఉన్నాయి. షుగర్ వాళ్ళు తినకూడదు, బీపీ వాళ్ళు తినకూడదు, వాళ్ళు తినకూడదు, వీళ్ళు తినకూడదు ఏం లేదండి. ఎగ్స్ అందరూ తినొచ్చు, అది నాన్ వెజ్. వెజిటేరియన్, ఎగ్ తింటే అది వెజిటేరియన్. ఎవరైతే ప్రతిరోజు 2 గుడ్లు తింటారో వారు ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళకి ఏ జబ్బులు సరిసాధారణంగా రావు. ఎందుకు అంటే దాంట్లో ఒమేగా 3 ఫ్యాటీ ఉందండి. ఒమేగా 3 ఫ్యాటీ ఉండడం వల్ల మన శరీరానికి, గుండెకి ఎంతో మేలు. మల్టీ ఆక్సిడెంట్లు ఉన్నాయండి, అది కంటికి మేలు. విటమిన్ D3 ఉంది, మెగ్నీషియం ఉంది, పోషకాలు ఉన్నాయి, సల్ఫర్ ఉంది. ఒకటే కాదండి, ఈ గుడ్లో అన్ని మల్టీపర్పస్ అండి అది. కనుక ప్రతిరోజు 2 గుడ్లు తినండి. మించితే ఇంకా మీకు వెయిట్ లాస్, బరువు తక్కువ ఉన్న వాళ్ళు 4 గుడ్లు తినండి. ప్రోటీన్ మీకు ఎన్ని గ్రాములు ఉన్నదో అన్ని గ్రాములు కావాలనుకుంటే గుడ్లోకి ఆ ప్రోటీన్ కొలుసుకొని అన్ని గుడ్లు రోజుకు తినొచ్చు. షుగర్ ఉన్నవారు అయితే రోజుకు 6 గుడ్లు తినొచ్చు. బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు 6 గుడ్లు తినొచ్చు, ఏమైపోదు. కాకపోతే కార్బోహైడ్రేట్స్ తగ్గించుకుని గుడ్లు తినాలి. అప్పుడు మీకు శరీరం లావు అవ్వదు, షుగర్ తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది. కార్బోహైడ్రేట్స్తో పాటు షుగర్ ఉన్న వాళ్ళు ఈ గుడ్లు తింటే షుగర్ పెరుగుతుంది. కార్బోహైడ్రేట్స్ తగ్గించుకొని ఈ ఎగ్స్ తిన్నట్లయితే షుగర్ తగ్గుతుంది, తెలుసా? ప్రతిరోజు 2 గుడ్లు తినండి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ